హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాలకూర అలాగే చోలే అయితే వేసి కర్రీ అయితే చేశానండి. ఎప్పుడు పాలకూర పప్పే వండుతున్నానని ఈసారి చోలే వేసి కర్రీ అయితే చేశాను. పాలకూర పప్పు తిని తిని బోర్ కొట్టింది మా పిల్లలకి. ఇంకా ఏదన్నా చేయమన్నారు పాలకూరతో. ఇంకా చోలే వేసి ఈ రెసిపీ అయితే చేశానండి. చాలా బాగుంది ఈ కర్రీ అయితే. ఇంకా చోలే అయితే నైటే నానబెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ కర్రీ కోసం నైటే నానబెట్టుకున్నాను. ఇంకా 2 సార్లు కడిగి కుక్కర్లో అయితే వేసేసుకున్నాను చోలే. ఇంకా 2 గ్లాసుల వాటర్ అయితే చోలేలో వేసుకోవాలి. ఇంకా దీంట్లోనే బిర్యానీ ఆకు, 2 మొగ్గలు, దాల్చిన చెక్క, ఇంకా యాలకులు కూడా వేసుకోవాలి. 2 యాలకులు వేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు, సాల్ట్, ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ అదిని చోలే వాటర్. ఇంకా మూత పెట్టుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. 6 విజిల్స్ అయితే వేయించాలండి. ఇంకా పాలకూరను అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. కాళ్ళు అయితే తీసేసానండి. ఆకు ఎక్కువగానే ఉందని కాళ్ళు తీసేసాను. ఇంకా వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నాను. ఈ పాలకూరను అయితే వాటర్లో అయితే వేసేసుకోవాలి. 1 నిమిషం మరగనిచ్చి వాటరు. ఇప్పుడు పాలకూరను అయితే తీసేసుకోవాలండి. ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఇంకా ఐస్ వాటర్లోకి అయితే నేను పాలకూరని తీసేసుకుంటున్నాను. మనం ఎక్కువగా హీట్ ఉండడం వల్ల పాలకూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలాగ ఐస్ వాటర్లో వేసుకుంటే పాలకూర కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా పాలకూరని అయితే ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని ఇంకా మిక్సీ మూత పెట్టుకుని మనం మెత్తగా పేస్ట్ లాగా ఆడాలి. చూడండి, పేస్ట్ అయితే పాలకూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసుకుందాము. చోలే అయితే నేను 6 విజిల్స్ వేయించానండి. చూడండి, ఇలా పట్టుకుంటే అలా మెత్తగా ఉడకాలి చోలే అయితే రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న ప్లేట్ అయితే తీసుకుని చోలే మసాలా, ధనియా పౌడర్, పసుపు, కారం ఇవన్నీ తీసుకున్నాను ఒక ప్లేట్లోకి. అలాగే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, టమాటా ముక్కలు అయితే 2 టమాటాలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే చేసేద్దాము. ఇంకా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్లోని. ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాలు అయితే కొంచెం మెత్తగా ఉడకాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసేస్తున్నాను. ఈ మసాలాలు అన్నీ కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం కొంచెం చోలే వాటర్ అయితే వేసుకోవాలండి. చోలే వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను నేను. చోలే వాటర్ వేసి మనం కలుపుతూ ఉండాలి గ్రేవీని, థిక్ గ్రేవీ అవిలాగా. ఇంకా మళ్ళీ చోలే వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే చోలే వాటర్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ వాటర్ అంతా చోలే వాటర్ దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. థిక్ గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది. దీంట్లోనే పాలకూర కూడా వేసేస్తున్నాను. పాలకూర వేసుకుని కలుపుతూ ఉండాలి. మంటని మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. పెరుగు వేయడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు చోలే అయితే వేసేస్తున్నాను.
చోలే వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. బాగా దగ్గర పడనివ్వాలి. కొంచెం దగ్గర పడనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే తాలింపు అయితే వేస్తానండి. మనకి చల్లారిపోయిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తాలింపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, ఇంగువ, అలాగే 2 ఎండుమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, ఇంకా తాలింపు అయితే పాలకూర చోలే కర్రీలు అయితే వేసిస్తాను. పాలకూర చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చోలే అయితే మనకి పంటికి మెత్తగా సాఫ్ట్గా తగులుతుంది. పాలకూర కూడా చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో